చేమకుర్తిలో త్రిబుల్ గ్రానైట్ క్వారీని పరిశీలించిన సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఇటీవల గ్రానైట్ క్వారీల్లో అక్రమాలు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మైనింగ్ అధికారులతో కలిసి త్రిబుల్ గ్రానైట్ క్వారీని పరిశీలించి విచారణ పారదర్శకంగా ఎటువంటి ఒత్తిడులు లేకుండా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులను కోరారు. అలాగే కొన్ని క్వారీల వాళ్ళు రెన్యువల్ చేసుకోకుండా వ్యాపారం చేస్తున్నారని, వీటన్నిటినీ పరిశీలిస్తున్నామని ఎమ్మెల్యే విజయ్ కుమార్ మీడియాతో తెలిపారు. ఇప్పుడు ఏం చేస్తాం, నేచర్ ఆఫ్ కంప్లైంట్ ఏంటిది? సర్లే ఏదైనా కానీ ఎంత ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎక్స్ట్రా సర్వే అల్టిమేట్ సర్వే టీమ్ వచ్చారు సార్. ఏడీ సర్వే హెడ్ ఉంటారు ఆయన, విజయవాడ సర్వే కూడా వచ్చారు. సర్వే అంటే బౌండరీస్ గవర్నమెంటా పట్టాలు సో మీడియాలో వచ్చాయి మీకు తెలుసు. వాట్ ఆర్ ద వేరియస్ ఎలిగేషన్స్ దాన్ని పాయింట్ బై పాయింట్ మీరు ఎంక్వైరీ చేసి, ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటే పక్క యాజ్ పర్ రూల్స్ వెళ్ళాలా, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీని కరెక్ట్గా చేసేవాళ్ళు మేము ఎంప్లాయ్ చేస్తాం వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ ఎనీ సైడ్. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్. త్రిబుల్ గ్రానైట్స్ ఇతర కంపెనీస్ మీద ఎలిగేషన్స్ మీడియాలో వింటూ ఉన్నాము. దాన్ని గమనించి మైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి కొంతమంది ఎంక్వైరీకి వచ్చారు. నేను ఆ సందర్భం ఇక్కడ వచ్చి ఒక లోకల్ ఎమ్మెల్యేగా నేను వాళ్ళకి ఏమని చెప్పానంటే, ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి ఏమని చెప్పానంటే, రూల్స్ ప్రకారంగా అందరూ చేయాలా. మైనింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయటం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఎందుకంటే అది రెవెన్యూ జనరేట్ చేస్తుంది, అదేవిధంగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అదే కాకుండా రూల్స్ రెగ్యులేషన్స్, దాంతో సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అటు ఎంప్లాయ్మెంటు రెవెన్యూ ఇవ్వటమే కాకుండా పర్ఫెక్ట్గా రూల్స్ పాటించాలి. ఈరోజు అనేక రూల్స్ని వ్యతిరేకించినట్టు వాళ్ళు ఎలిగేషన్ తీసుకొని వచ్చారు. అధికారులని నిష్పక్షంగా మా సైడ్ నుంచి ఎలాంటి ప్రెషర్ లేదు, కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఎలాగుంటే అలాగా చూసి అన్ని ఎంక్వైరీలు చేసి, వచ్చిన ఎంక్వైరీలను చేసి, ఒకవేళ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే దాని ప్రకారంగా తగిన చర్యలు తీసుకోమని నేను ప్రత్యేకంగా కోరాను. మా ఉద్దేశం ఏంటిదంటే గ్రానైట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి, అదేవిధంగా అట్ ద సేమ్ టైము రూల్స్ సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కరెక్ట్గా పాటించాలనేది మా ఉద్దేశం. ఈ ఒక్క క్వారీ మీద అన్ని క్వారీల మీద అంటే ప్రస్తుతం ఈ క్వారీ మీద ఈ మధ్య కాలంలో ఈ 2-3 డేస్లో వచ్చింది కాబట్టి స్పెసిఫిక్ ఇక్కడ వచ్చారు. నా దృష్టి కూడా వచ్చిన విషయం ఏంటిదంటే, కొన్ని రిన్యూవల్ చేయకుండా క్వారీయింగ్ చేస్తున్నారు అనేది కొన్ని వచ్చాయి. సో అవి కూడా పై అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి గ్రానైట్ ఇండస్ట్రీని కరెక్ట్గా రూల్స్ ప్రకారం వెళ్ళే విధంగా నా వంతు కృషి నేను చేస్తాను. అదేవిధంగా కూడా కరెక్ట్గా చేసే వాళ్ళకి, గవర్నమెంట్ రూల్స్ పాటించే వాళ్ళకి ప్రభుత్వం తరఫున, మా తరఫున మేము ఎంత ఎంకరేజ్ చేయాలో వాటికి కూడా అంత ఎంకరేజ్మెంట్ కూడా మేము ఇస్తాం. పొలిటికల్ ప్రెషర్ ఏం ఉండే, ఎమ్మెల్యే నా సైడ్ నుంచి ఏం ప్రెషర్ లేదు. ఈరోజు మీడియాలో వచ్చేది కాబట్టి మేము 4 times ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసి ఫస్ట్ టైం వచ్చాము ఈ క్వారీకి. సో మాకు జనరల్గా నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ క్వారీయింగ్ కాదు. ఎప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీస్ మీద మేమే పెద్ద కన్ను పెట్టలేదు, చూడలేదు, మాకు యాక్చువల్లీ తెలియదు. కానీ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా వచ్చారు కాబట్టి యాజ్ ఏ లోకల్ ఎమ్మెల్యే నేను కూడా వచ్చి తెలుసుకున్నాను విషయాలు. రాబోయే కాలంలో రూల్స్ ప్రకారంగా చేయాలి. ప్రతి ఒక్కరికి బాగా చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము. ఏమైనా రూల్స్ అటు ఇటు జరిగితే వాళ్ళని కరెక్ట్గా చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను కరెక్ట్గా పాటించే విధంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.